అందరం కూడా ఇదే కేటగిరీలో ఉన్నాం. ఈ హాల్లో చెక్ చేస్తే ఒక్కరు కూడా ఈ పైన కేటగిరీలో లేవు. ఎందుకు సార్ అంటే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఏం చెప్తారు అంటే, నాయన మనతోని కాదు బిజినెస్, అమ్మ మనతోని కాదు బిజినెస్, మనము ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ దగ్గర పని చేయాలి జీతం కోసం. మన రక్తంలో రక్త కణాల్లో ఇంకేమని ఉంటే లోపలికి పోయి కూడా నింపుతారు. ఏమని అంటే బిజినెస్ మనతోని కాదు, ఉద్యోగం చేయాలి, పని చేయాలి. ఒక్క డైలాగ్ ఉంటే సింపుల్ గా మా ఊళ్ళో చెప్తారు, ఈ అన్ని వేసుగా రెక్కాడితేనే అని చెప్తారు. అవునా కాదా? రెక్కాడితేనే డొక్క ఆడుతుంది అని చెప్తారు. ఇగో ఇక్కడ చూడండి, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ భూమి మీద ఎంతమంది ఉన్నారు అయ్యా అంటే 95% మంది వీళ్ళు ఉన్నారు. 95% పీపుల్ వీళ్ళు ఉన్నారు. మరి మిగిలిన 5% ఎవరున్నారు అంటే కేవలం 5% పీపుల్ మాత్రమే బిజినెస్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళ తల్లిదండ్రులు వేరే రకంగా నేర్పిస్తారు, మన తల్లిదండ్రులు మనకు వేరే రకంగా నేర్పించుంటారు. వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిజినెస్ పెట్టు బిడ్డ, బిజినెస్ లో ఇన్వాల్వ్ గా, ఈ రోజు డబ్బులు వచ్చినా లేకపోయినా, డబ్బులు వచ్చినా రాకపోయినా నిలబడు బిజినెస్ లో, ఓపికతోని బిజినెస్ రన్ చేయి. ఒక 4 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఈ టేస్ట్ నీకు అర్థమవుతుంది బిడ్డ, అప్పటి వరకు ఓపిక పట్ట అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు డిఫరెంట్ గా ఫీడ్ చేస్తారు. సో వీళ్ళు బిజినెస్ ఇన్వెస్టర్స్ కేవలం 5% మాత్రమే ఉంటారు. మీకు బాగా అర్థం కావాలి అంటే ముఖేష్ అంబానీ ఇల్లు తెలుసా? ముంబైలో ఉంది. ముఖేష్ అంబానీ ఇల్లు ఈడుంటే ఆయన ఇంటి చుట్టూ మొత్తం కూడా సబ్ ఏరియాస్ ఉంటాయి.